బద్రీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పూరి జగన్నాథ్ మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత జగపతి బాబుతో ఆయన చేసిన బాచీ సినిమా పెద్దగా ఆడనప్పటికీ తర్వాత వరుసగా 3 సినిమాలతో సూపర్ హిట్లను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సైతం క్రియేట్ చేసుకున్నారు పూరి జగన్నాథ్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వరుసగా చాలా సినిమాలు సక్సెస్ లను ఇస్తూ ఇండస్ట్రీలో తనను తాను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇప్పటికీ కూడా ఆయన చేసే ప్రతి సినిమా కూడా యూత్ లో మంచి గుర్తింపు పొందింది. ఇక హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే పూరి జగన్నాథ్ కెరియర్ మళ్లీ గాడిలో పడుతోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మరొక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వరుణ్ ధావన్ తో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నారు. ఇక ఈ సినిమాతో వరుణ్ ధావన్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే పూరితో ఒక సినిమా చేస్తే తనకు యూత్ లో కూడా మంచి క్రేజ్ వస్తుంది. అలాగే తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి పూరి చెప్పిన కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే విషయాలు ఉంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.